అందరికీ ప్రైజ్ ది లార్డ్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ నూతన సంవత్సరాన నూతన తీర్మానాన్ని మనం తీసుకుందామండి. నూతన తీర్మానాన్ని తీసుకొని ఆ తీర్మానానికి కట్టుబడి జీవిద్దాం. రేపటి దినాన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ఇంతకీ ఏమిటా నూతన తీర్మానం అనంటే, ఈ సంవత్సరం నుంచైనా నేను దేవుడు మెచ్చుకునేలా జీవిస్తాను. ఈ సంవత్సరం నుంచైనా నేను దేవుడు కోరుకున్నట్లుగా జీవిస్తాను. ఈ సంవత్సరం నుంచైనా నేను పరిశుద్ధంగా జీవిస్తాను. ఈ సంవత్సరం నుంచైనా నేను కలిగి ఉన్న ఆ యొక్క పాపపు అలవాట్లను విడిచిపెట్టేస్తాను. ఈ సంవత్సరం నుంచైనా నేను చెడు అలవాట్లను విడిచిపెట్టేస్తాను. ఈ సంవత్సరం నుంచైనా నేను దేవుడు ఆశించిన జీవితాన్ని జీవిస్తాను. పట్టుదల కలిగిన ప్రార్థనా జీవితాన్ని జీవిస్తాను. నీతి జీవితాన్ని జీవిస్తాను. దేవుడు కోరుకున్న శ్రేష్టమైన జీవితాన్ని జీవిస్తాను అన్న నిర్ణయాన్ని, అన్న తీర్మానాన్ని మనం ఎప్పుడైతే తీసుకుంటామో రేపటి దినాన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. మరి మన జీవితం ఎలా ఉన్నది? ఇప్పటి నుంచైనా, నూతన సంవత్సరం నుంచైనా నూతన తీర్మానాన్ని తీసుకుందాం. రేపటి దినాన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం.